ఈ మధ్యకాలంలో అహ్మదాబాదులో జరిగిన ఘోర విమాన ప్రమాదం మీ అందరికీ గుర్తుంది కదా. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనలో ప్రాణాలతో ఒకే ఒక్కడు బయటపడ్డాడు, గుర్తుందిగా. ఆ ఒకే ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేష్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్రమాదం వల్ల తనకు తీవ్ర నష్టం జరిగిందని, నాటి జ్ఞాపకాలు ఇంకా తనను వెంటాడుతూనే ఉన్నాయని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. ప్రస్తుతం ప్రమాద ఘటన అనంతరం బ్రిటన్లో నివాసం ఉంటున్నాడు అతను. స్థానిక మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడండి. ఆ ఇంటర్వ్యూలో తన ఆవేదన మొత్తం చెప్పుకున్నాడు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలినటువంటి ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కడే విశ్వాస్ కుమార్ ఒక్కడే బతికాడు. అతను అతని సీట్ నెంబర్ 11 ఉండటం వల్ల అతను ఒక్కసారిగా హాస్టల్ భవనాన్ని ఢీకొట్టిన తర్వాత 2 ముక్కలైన తర్వాత పేలిన తర్వాత ఆ 11 సీట్ నుంచి ఒక్కసారిగా జారి కింద పట్టడం వల్ల అతను ప్రాణాలు దక్కించుకున్నాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అప్పుడు జరిగింది. ప్రస్తుతం ఆయన బ్రిటన్లో ఉంటున్నాడు. గుజరాత్లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చి తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన జరిగిందని కూడా అప్పుడు మనకు చెప్పాడు. అంత పెద్ద ప్రమాద ఘటన నుంచి తప్పించుకున్న నన్ను చాలామంది లక్కీ మ్యాన్, నువ్వు అదృష్టవంతుడివి, ఎవ్వరూ బతకలేదు, నువ్వు ఒక్కడే బతికావు, నీకు ఈ భూమి మీద నూకలు ఉన్నాయి, ఆ దేవుడు ఆశీస్సులని, నీకు అదృష్టం ఉంది కాబట్టి నువ్వు బతికావు, లక్కీ మ్యాన్ అని చెప్పి చాలామంది నన్ను అంటూ ఉంటారు, ఇప్పటికీ అంటానే ఉంటారు. కానీ ఆ ప్రమాదం తర్వాత నా జీవితమే మారిపోయిందంటూ విశ్వాస్ కుమార్ చెప్తా ఉన్నాడు. ఆ జీవితం ప్రస్తుతం తల్లకిందులైపోయిందంట. విమాన ప్రమాదంలో నాకు కొన్ని సీట్ల అవతల కూర్చున్న సోదరుడు, అంటే నేను కూర్చున్న సీటుకి కొద్దిగా అవతల కూర్చున్నాడు నా బ్రదరు, ఈ ప్రమాదంలో చనిపోయాడు నా బ్రదరు. నాకు అన్ని వేళలా అండగా ఉన్న ఆ తమ్ముడిని కోల్పోవటం నాకు పూర్తిగా నా జీవితంలో ఒక అంధకారమైనటువంటి విషయంగా ఇది కనిపిస్తోంది. చాలా బాధిస్తోంది నా తమ్ముడిని కోల్పోవటం. ఈ ప్రమాదం తర్వాత నా కుటుంబ పరిస్థితులు కూడా పూర్తిగా తల్లకిందులైపోయాయి. ప్రమాద ఘటన తలుచుకున్నప్పుడు రాత్రులు అసలు నాకు నిద్ర పట్టడం లేదు అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఆ ప్రమాదం తాలూకు జ్ఞాపకాలు కనిపిస్తూనే ఉన్నాయంట. సరిగా నిద్ర పట్టట్లేదంట. ఆ ప్రమాదం తర్వాత పరిస్థితులు చెప్తా ఉన్నాడు. నిద్ర ఇట్లా కళ్ళు మూసుకొని పండుకుంటే ఇంకా అదే మైండ్లో అదే ఉంది. ఆ విమానం సౌండ్ కావచ్చు, ఆ హాస్టల్ భవనాన్ని ఢీ కొట్టినప్పుడు ఆ రోజు అనుభవించినటువంటి ఆ పెయిన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మళ్ళీ నాకు మైండ్లో తిరుగుతూ ఉంది. దాని నుంచి నేను ఇంకా బయటకు రాలేకపోతున్నా, నాకు అసలు సరిగ్గా నిద్ర కూడా పట్టట్లా, ఎన్నో నిద్రలేని రాత్రులు నేను గడుపుతున్నా అని చెప్పి అతను చెప్తున్నాడు. ఒకవైపు గదిలో కూర్చుని నేను అవతల అమ్మ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాం. నేను అసలు ఎవరితో కూడా మాట్లాడలేకపోతున్నా. అసలు ఇంతకుముందు ఎంతో యాక్టివ్గా చాలా హ్యాపీగా కనిపించిన నేను ఈ ప్రమాదం పూర్తిగా నా జీవితం నాశనం చేసేసింది. నేను ఎవరితో కూడా మాట్లాడలేకపోతున్నా, ఎవరిని కలవలేకపోతున్నా, ఒంటరిగా గడపడానికే నాకు ఇష్టం అనిపిస్తోంది, నా మైండ్లో అదే ఉందని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. ఇప్పటికీ నా కాలు, భుజం, మోకాలు, వెన్నునొప్పులు నొప్పులు అట్లాగే ఉన్నాయి. మునుపట్లా నడవలేకపోతున్నా, నేను డ్రైవింగ్ చేయలేకపోతున్నా, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే అతను సైకలాజికల్గా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడండి. ఆ ప్రమాదం తాలూకు మానసికంగా ఎంత ప్రభావం చూపించిందంటే అతను మునుపట్లా లేను, ఇక తనలో తనే మాట్లాడుకోవటం, తనలో తనే నడుచుకుంటూ పోవటం రావటం, ఇంట్లో మనుషులున్నా సరే కలవలేకపోవటం, మాట్లాడలేకపోవటం పూర్తిగా మారిపోయింది. అంత మానసికంగా నేను పూర్తిగా జీరో అయిపోయినా అని చెప్పి అతను చెప్తున్నాడు. ఒక పిచ్చోడు మాదిరిగా అయిపోయాను నేను అంటా ఉన్నాడు. ప్రమాదం తర్వాత భారత్లో మా వ్యాపారం పూర్తిగా మూతపడిపోయింది అని చెప్తున్నాడు. కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా దిగజారిపోయింది. తమ్ముడు చనిపోయాడు, తమ్ముడికి సంబంధించిన కొన్ని ఉన్నాయి వ్యాపారాలు, అవన్నీ కూడా పూర్తిగా మూతపడిపోయాయి. ఇంకా నేను బతికి ఉండి ఉపయోగం లేకుండా పోతుందేమో అనిపిస్తూ ఉంటుంది, అది కూడా నాకు ఒక బాధ కలుగుతూ ఉంటుంది అని చెప్తా ఉన్నాడు అతను. నేను బతికి ఇంక నేను వేస్ట్ అన్నట్టుగా ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. జీవోత్సవం అంటారు కదా, బతికున్న ఉపయోగం లేని పరిస్థితి ఉంటుంది కదా, అలా ఉంది నా సిచ్యువేషన్, నా ఫ్యామిలీ సిచ్యువేషన్. చాలా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నా, చాలా మానసికంగా క్షోభకు గురవుతున్నా. నా ఫ్యామిలీ, నా భార్య పిల్లలతో కూడా నేను సరిగా ఏ విషయం కూడా మాట్లాడలేకపోతున్నా, ఏ విషయం కూడా నేను పంచుకోలేకపోతున్నా, గతంలో లాగా నేను లేనని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. చూసారంటే గతం తాలూకు ఆ జ్ఞాపకాలు, ఆ ప్రమాదం తాలూకు ఆ సందర్భంలో అనుభవించినటువంటి ఆ పరిస్థితులు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అతను చెప్తా ఉన్నాడు,
ఈ ప్రమాదంలో ఒక సందర్భంలో కన్నీళ్లు పెట్టుకుంటూ నేను కూడా మిగలకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పి అంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంత బాధపడతా ఉన్నాడంట. బతికి చాలా లక్కీ మ్యాన్ అంటున్నాడు. లక్కీ ఏం లేదు, అంత డిజాస్టరే, అంత మానసిక క్షోభే, నాకు హ్యాపీనెస్ అసలు లేనే లేదని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నాడు.